ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 9వ దినం. 108 దినముల ఆత్మగాయత్రి సాధన స్వీకరించిన ప్రియ శిష్యులకు శ్రీ నీలకంఠుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ నీలకంఠాయ నమో నమః. అన్ని ప్రాణములు, అన్ని ఆత్మలు విడుదల పొంది భగవంతునితో ఐక్యం చెందాలని ప్రేమ నిండిన ఆత్మలకు కరుగుతున్న శివాంశ శ్రీ నీలకంఠుడు ఆశీర్వదిస్తున్నాడు. శ్రీ నీలకంఠుడు అను శివాంశ అయిన నేను ఈ క్షణం నుండి కదలికలను తీసుకుంటున్నాను. కరుగుతున్న పాదరస శక్తులను ఈ భూలోకమంతటా పరిచివేస్తాను. భక్తితో కరిగిపోయి నన్ను పిలుస్తూ పూజిస్తున్న ప్రియమైన మానవ ఆత్మలు కరిగి కలిసిపోయి ఉన్నత స్థితిని చేరగలవు. ఈ ప్రపంచం జీవులతో నిండిన ఒక నిధి వంటిది. జీవులన్నీ ఉన్నతమైన స్థితిని చేరుకోవాలి అంటే మనసు ఆశల భాండాగారం నుండి వెలికి రావాలి. మనసు ప్రాణంలో ఒదిగి భావనలతో ఐక్యం చెందినచో ప్రాణానికి విడుదల లభించును. మనసు అను ఒక స్థితి ప్రాణంలో ఒదిగినచో దాని కదలికలు ఆగిపోవును. తరువాత ప్రాణము ఆత్మలోకి వెళ్ళి సంక్షేపించును. శ్రీచక్ర ధ్యాన సాధనలను చేస్తూ ప్రాణం యొక్క సంక్షేపణకు మరియు ఆత్మ యొక్క విస్తరణకు పోరాడుతున్న ప్రియమైన మానవులారా, ఈ సమయంలో ఒక సత్యాన్ని తెలుసుకొనండి. మనసు ఒదగాలి అంటే దాని కదలికలు తగ్గిపోవాలి. ఎక్కడైతే శక్తులు కేంద్రీకృతమై ఉంటాయో అక్కడే మనసు నిలిచి పనిచేస్తూ ఉంటుంది. శిరస్సు అనేది బ్రెయిన్ లోపలి భాగమున కదలికలను తీసుకొనును. శరీరము బుద్ధిని అనుసరించి కార్యములను చేపట్టును. శరీరాన్ని శిరస్సును కలిపే ఒక వంతెన వంటిది మెడ భాగము. అంటే మన శరీరము బుద్ధి ఎలా చెప్తే దాని ప్రకారం దానికి అనుగుణంగా మనం పనులను చేస్తూ ఉంటాం. సో శిరస్సు ఎక్కడ పనిచేస్తుంది? బ్రెయిన్ లోపల భాగాల్లో అది పనిచేస్తుంది అనమాట. అక్కడ బుద్ధి పని చేసినప్పుడు బుద్ధి ఎలా చెప్తే అలా మన శరీరం ఆ దిక్కుకు వెళ్తూ ఉంటుంది. బుద్ధి మనసు వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనసు ప్రాణంలో ఒదిగిపోతే ప్రాణం తన పనులను తగ్గిచ్చేసుకుంటుంది. పూర్తిగా ఆపేసుకొని లోపల ప్రయాణం చేసి ఆత్మను చేరుతుంది. అది అల్టిమేట్ అనమాట. సో శరీరాన్ని శిరస్సును కలిపే ఒక వంతెన వంటిది మెడ భాగం. మన మెడ అనేది మానవుల గొంతుకలో నిలిచి దాని విధుల యొక్క తత్వాన్ని రక్షించుటయే నీలకంఠుడనైన నా పని. ఇక్కడ మెడ గురించి చెప్తున్నారంటే మెడ, గొంతు మొత్తం కలిపి మెడ అని చెప్తున్నారు. కాబట్టి మానవుల గొంతుకలో నిలిచి దాని విధుల యొక్క తత్వాన్ని రక్షించుటయే నీలకంఠుడనైన నా పని. ఎందుకంటే ఆయన నీలకంఠుడు విషాన్ని గొంతులో పెట్టుకున్నవాడు. మన గొంతుకలో ఉండే విషాన్ని గురించి ఆయన ఇప్పుడు మాట్లాడతాడు. మానవుల మనసు ఆశల కారణంగా ఏర్పడిన ముద్రలను ఇంప్రింట్స్ ఉంచుకొని జీవిస్తూ ఉన్నందున శరీరము వాటిని మోస్తూ కదులుతూ ఉంటుంది. మనసు ఇంధనం ఎక్కడ లభిస్తుందో, ఆహారం ఎక్కడ లభిస్తుందో అక్కడ స్థిరంగా నిలిచి పనిచేస్తూ ఉంటుంది. మనసుకు ఆహారము శరీరంలో ఉన్న ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ అనబడు సంచిత ముద్రలు. అది సైంటిఫికల్లీ చెప్తే ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ అంటారు. అవే మన ముద్రలనమాట. అంటే రికార్డ్స్ ఏవేవి మనం చేస్తామో మన కర్మలు మంచివైనా, చెడువైనా ఏవైనా అక్కడ వాటిట్లో ఆ సాఫ్ట్ టిష్యూస్‌లో ఇంప్రింట్స్ అయిపోతాయి. బ్రెయిన్ లోపలి భాగంలో ఆశల వలన, అవసరాల వలన బంధనాలు ఏర్పడి అవి ముద్రలుగా నమోదు చేయబడి ఉష్ణ అణువులు అనబడు ప్రతికూల శక్తులతో అణువుల లోపల ముద్రించుచున్న కారణమున మనసు అనే సాధనము ఆ ముద్రలు ఉన్న చోటే నిలిచిపోయి పనిచేస్తూ ఉంటుంది. అంటే బ్రెయిన్ లోపల భాగంలో ఆశల వలన, అవసరాల వలన మనకు కొన్ని టైఅప్స్ సంకెళ్ళులాగా ఏర్పడిపోతాయి బంధాలు. అవి ముద్రలుగా ఇంప్రింట్ అయిపోతాయి, రికార్డ్ అయిపోతాయి. అయ్యాక ఉష్ణ అణువులు అనబడు ప్రతికూల అణువులు అంటే ఎలక్ట్రాన్స్ అన్నమాట ఇక్కడ. ఉష్ణ అణువులు అనబడు ప్రతికూల శక్తులతో అణువుల లోపల ముద్రించుచున్న కారణంగా అంటే ఇవన్నీ ఎవరు ఇంప్రింట్ చేస్తారంటే ఈ ఉష్ణ అణువులనమాట.
మనసు అనే సాధనము ఆ ముద్రలు ఉన్న చోట నిలిచిపోయి పనిచేస్తుంది. అంటే ఏమేమి అక్కడ రికార్డ్ అయినాయి ఒకటొకటి తీసి అది కావాలి, కావాలి అనుకోని ప్రాణంతో చెప్పి ప్రాణం చేత చేయిస్తూ ఉంటుంది. అంటే బుద్ధి, మనసు, బుద్ధి తర్వాత ప్రాణము. అలా ఆ రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఆ ముద్రలు ఉన్న చోటే. అది జనరల్‌గా మన లోపల జరుగుతూ ఉండేది. మనిషి యొక్క దేహము 3 విధములైన శక్తులను కలిగి ఉన్నది. ఆత్మ, ప్రాణము, దేహము అను 3 ఆధార తత్వములు. వీనిని సత్వ, రజస్తమో గుణములుగా తెలుసుకొనవచ్చును. మనసును ఆత్మపై కేంద్రీకరించి జీవించుట, దైవ నామములను జపిస్తూ అంతర్ముఖంగానే జీవించుట అనే లక్షణాలు సాత్విక స్థితి. మనసును ప్రాణముపై నిలిపి అవసరాలను తెలుసుకొని దానికి అనుగుణంగా పనిచేయడం అనేది రజస్థితి అయి ఉన్నది. శారీరక సుఖాలను కోరుకోవడం, అనవసరమైన ఆహారాన్ని తీసుకోవడం, శరీరాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం మరియు అసహజమైన కృత్రిమ శబ్దాలు మరియు కాంతులు శక్తులను స్వీకరించుట ఇవన్నీ తమస్సు అని పిలువబడే మలినాలచే నడపబడే లక్షణాలు. అంటే మనకు దైవం మీద దైవ నామాల్ని జపిస్తూ అంతర్ముఖంగా జీవిస్తే అది సాత్విక స్థితి. కానీ మన రోజువారీ జీవితం కోసం మనసును ప్రాణం పైన నిలిపి ఆ అవసరాలను తెలుసుకొని దాని తర్వాత ప్రాణం దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రాణం పనిచేస్తున్నప్పుడు అది మన భౌతిక జీవితంలో అది రజోగుణం స్థితి అన్నమాట. రజస్థితి. ఆ తర్వాత శారీరక సుఖాలను కోరుకోవడం. ఇవి లేకపోయినా కూడా కొన్ని అనవసరమైనవి లేకపోయినా కూడా మనకు పర్వాలేదు అయినా కూడా కోరుకుంటూ శారీరక సుఖాలు, అనవసరమైన ఆహారం అంటే కడుపు నిండినా కూడా రుచి కోసమై ఎక్స్‌ట్రాగా తినడాలు, ఆహారాన్ని తీసుకోవడం, శరీరాన్ని సౌకర్యవంతంగా అంటే సుఖాలు, శరీర సుఖాల కోసం ఎక్కడ లేని వస్తువులు చేయటం, శరీర సౌకర్యవంతంగా శరీరాన్ని ఉంచుకోవటానికి ప్రయత్నించడం మరియు అసహజమైన కృత్రిమ శబ్దాలు అంటే ఆర్టిఫిషియల్ లైట్స్, ఆర్టిఫిషియల్ సౌండ్స్ ఇవన్నీ. వీటిట్లో నుంచి కూడా సర్టెన్ శక్తులు బయటకొస్తూ ఉంటాయి. అవి మనల్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. అంటే మనలో ఉండే ప్రాణశక్తిని హరించి వేస్తూ ఉంటాయి. టీవీ కంటిన్యూస్‌గా చూసిన తర్వాత మనం గనక ధ్యాస పెడితే ఒళ్ళు నీరసించిపోయినట్టుగా ఉంటుంది. కళ్ళంతా అలసటగా ఉంటుంది. అదనమాట. మన శక్తిని హరించేస్తాయి ఇవి ఆర్టిఫిషియల్ లైట్సు, ఆర్టిఫిషియల్ సౌండ్సు. ఇవన్నీ తమస్సు అని పిలువబడే మలినాలచే నడపబడే లక్షణాలు. మానవుడు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండలేడు. అంటే ఒకే సాత్విక గుణంతోనే ఉండడము, రజో గుణంతో ఉండడం, తామస గుణంతో అలా కుదరదు. 3 స్థితులు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది. మనసు ప్రాణము ఆత్మలో ఒదిగిపోయే వరకు పైన తెలిపిన 3 గుణాలు పనిచేస్తూనే ఉండును. అయితే మీరు మంచి ఆలోచనలు పెంపొందించుకొని, మంచి వ్యక్తులతో సత్సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు మీ గుణములలో నీ లక్షణాలలో మీ గుణములలో, లక్షణాలలో మార్పు వస్తుంది. ప్రతిదినము 3 లక్షణాలు వెలికి వస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో తామస గుణం ఎక్కువగా ఉంటుంది. తామస గుణం అనేది విషతత్వాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ లక్షణము ప్రాణశక్తులను ఆకర్షించి అధికంగా వ్యయపరిచేందుకై ప్రేరేపిస్తూ ఉంటుంది. మానవులు అనవసరమైన కార్యకలాపాలలో పాల్గొని శారీరక సుఖాల కోసం కృత్రిమ శక్తిని వినియోగించినప్పుడు శరీరంలో విషతత్వం ఏర్పడును. కృత్రిమ శక్తి అంటే మనం సృష్టించుకున్న ఎలక్ట్రిసిటీలు అవి వాటిని శరీర సుఖాల కోసం యూజ్ చేసుకుంటూ ఆ శక్తి అక్కడ యూజ్ చేసినప్పుడు మన శరీరంలో అది న్యాచురల్ కాదు కాబట్టి పాయిజనస్ తత్వం మనకు లోపల ఏర్పడుతుందనమాట. అంటే టాక్సిన్స్. విశుద్ధి చక్రం అని పిలువబడే థ్రోట్ పిట్ వద్ద అంటే గొంతుక దగ్గర ఒక గుంత లాంటి ప్రదేశం ఉంటుంది. అక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది మనకు. విశుద్ధి చక్రం అని పిలువబడే థ్రోట్ పిట్ వద్ద ఉన్న చక్రం తామసిక స్వభావం వల్ల ఉత్పన్నమయ్యే విషాన్ని శరీరంలో శిరసు భాగానికి చేరకుండా అచ్చట ఉండే ప్రాణాన్ని మరియు అన్ని అణువులను రక్షించటానికి చురుకైన పాత్ర పోషిస్తుంది. అంటే పైకి ఆ విషం మన శరీరంలో మన అజాగ్రత్త వల్ల, మన తామసిక స్వభావాల వల్ల మనం ఉత్పన్నం చేసుకున్న విషం ఏదైతే ఉందో ఆ టాక్సిన్స్ అన్నిటిని గొంతు తను ఇక్కడ ఆపేస్తుంది. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా పైన చెప్పినట్టుగా
శిరస్సులో ఇంపార్టెంట్ అన్ని ప్రాణము, ఆత్మ ముఖ్యమైన అణువులు శరీరాన్ని మొత్తం మన జీవితాన్ని నడిపే సెంటరు శిరస్సు. శరీరంలో మనం తయారు చేసినవన్నీ శిరస్సులోకి చేరకుండా గొంతు మధ్యలో ఫిల్టర్ చేసేసి అక్కడ ఆపేస్తుంది. ఎలా అయితే స్వామి విషం తాగినప్పుడు నీలకంఠ గొంతులోనే ఆపేస్తుంది. పైకి తలపైకి ఎక్కకుండా ఆ విషం అమ్మ. అదే విధంగా మన శరీరంలో గూడా ఈ గొంతు ప్రాంతం ఆ విషాన్ని తనలోనే ఇముడ్చుకునేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాణం ఉంది. మిగతా అణువులున్నాయి వాటన్నిటిని రక్షించడానికి. మానవులు సత్యాన్ని గ్రహించాలి. గొంతులో విష పదార్థాలు గనక చేరిపోతే, మీ మనసు దీనిపై కేంద్రీకృతమై పని చేయుచున్నదో, ఏ పని చేయుచున్నదో అని తెలియపరుస్తుంది. అంటే మన గొంతులో విష పదార్థాలు చేరిపోయినప్పుడు, మనం ఎట్లాంటి పనులు చేస్తున్నామో, మనసును గనక అక్కడ కేంద్రీకృతం అయిపోతే విష పదార్థాల పైన ఆహ్, దాని ప్రభావం ఎలా ఉంటుంది? అందువల్ల మనసక్కడుంటుంది. అది మన శరీరం ఎట్లాంటి పనులు మనం చేస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. అంటే మనం మంచి పనులు చేస్తున్నామా? లేదు టాక్సిన్స్ పెంచుకునే పని చేస్తున్నామా? అని మనకు అర్థమైపోతుంది. తామస లక్షణం ఉన్నవారు కఫం అనే విష పదార్థాలతో నిండి ఉంటారు. మానవ శరీరంలో కఫం పెరిగిపోతే శరీరంలో విషం పెరిగిందని అర్థం. గొంతు ప్రాంతంలో విషం పేరుకుపోవడం మంచిది కాదు. కోరికలు మరియు అనుబంధాలను తగ్గించుకొని దైవీయ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ప్రాణం యొక్క భావనా తరంగాలు అను రజోగుణము వెలికివచ్చును. అంటే మన నార్మల్ జీవితంలో ఇది మనకు అవసరం. మనస్సు త్వరగా కదిలి బాహ్య పనులను పూర్తి చేసేయాలి అని అనుకున్నచో మనస్సు ప్రాణంలో ఒదుగుతున్నది అని అర్థమగును. మనసు అనే సాధనము వాయువుపై ఆధారపడి ఉంటుంది. శ్వాస అనేది మనస్సు యొక్క వ్యక్తీకరణ. ఒక వ్యక్తి కోరికలు మరియు అనుబంధాలతో నిండి ఉన్నప్పుడు తీసుకునే శ్వాస మారుతుంది. దాని లోతు మరియు పరిమాణం చిన్నవి అవుతాయి. అలాంటప్పుడు శ్వాస వేగంగా తీసుకుంటారు. మానవులు దైవ చింతనలో ఉన్నప్పుడు వారి ఆశలు తగ్గిపోతాయి. అప్పుడు శ్వాస లోతుగా, నెమ్మదిగా, పూర్తిగా తీసుకుంటారు. ఎప్పుడైతే మనసును, ప్రాణాన్ని సంక్షేపించి ఆత్మలో లయం చేస్తారో, అప్పుడు మనసు యొక్క అస్తిత్వం తొలగిపోవు. అంటే మనసు శూన్యమైపోతుందప్పుడు. శ్వాస కూడా ఒదిగిపోవును. వాసి మరియు అంతర్శ్వాస అని పిలువబడే ఉన్నతమైన శ్వాస స్థితి సిద్ధించును. ఇక్కడ వాసి అంటే తమిళనాడులో సిద్ధ పురుషులందరూ అక్కడ వాళ్ళకు నేర్పించినటువంటిది. సిద్ధ పురుషులు ఆహ్, అందరికీ ఉపదేశం చేసినటువంటిది ఇది. వాసి యోగం అంటారు వాళ్ళు. సిద్ధులు ఆహ్, అదే బయటకు తీసుకొచ్చారు ఈ వాసి యోగాన్ని. అంతర్శ్వాస అనియు పిలువబడే ఉన్నతమైన శ్వాస స్థితి. అంటే అదొక యోగ పద్ధతి. ఆహ్, ప్రాణాయామ పద్ధతి. ఆ స్థితి సిద్ధించును. మానవులు తీసుకునే శ్వాసలో దశవిధ వాయువులు ఉన్నవి. కోరికలతో నిండిన మనసు కలిగి ఉన్న వారి శ్వాసలో ప్రాణవాయువు తక్కువగా ఉండును. వాయు తత్వము కూడా తగ్గిపోయి ఉండును. దైవ చింతనలో మునిగిపోయి శ్వాసించినప్పుడు ప్రాణవాయువు మూలకాలు అధికముగా తీసుకొనబడతాయి. అంటే మన దైవ చింతనలో ఏదైనా భజన చేస్తూనో, దేవుడికి సంబంధించిన పూజలు, పాటలు ఇలా ఏదైనా కీర్తనలు చేస్తున్నప్పుడు, అప్పుడు మనం శ్వాస తీసుకుంటాం గదా! ఆ శ్వాసలో ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుందనమాట. అవి లోతుగా, అధికంగా శరీరమంతటా ప్రవహించి, పనిచేసి అన్ని చక్రాలకు శుద్ధమైన ఇంధనములను అందించును. మానవులు తమ ముక్తి స్థితికై తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో, ఆ సమయంలో ఉన్నత ప్రాణవాయువులోని అత్యంత సూక్ష్మమైన అణువులన్నీ విడిపోయి, లోనికి ప్రవేశించి మనసును అణిచివేసి, ఆత్మలో సంక్షేపించుటకు ప్రయత్నిస్తాయి. అంటే ముక్తి కోసం పోరాడుతూ ఒక రకమైన తపస్సు, సాధనలు చేసే వాళ్ళ ఆ టైంలో ఎలా ఉంటుందంటే, ప్రాణవాయువు మన లోపలికి వెళ్ళే ప్రాణవాయువులో గూడా అది ఆహ్ దాంట్లో ఉండే అత్యంత సూక్ష్మమైన అణువులు. అంటే వేటిట్లో అయితే ఆ అణువుల్లో అధికంగా ప్రాణశక్తి ఉంటుందో అవి విడిపోయి లోపలికి మన ముక్కు ద్వారా మన లోపలికి ప్రవేశించి బ్రెయిన్‌లో చేరి అక్కడి నుంచి అవి మనసు మీద ప్రసారమై ఆ వాయువు
మనసును అణిచివేసేస్తుందండి. ఆ తర్వాత అది ప్రాణంలో, ప్రాణం ఆత్మలో. కాబట్టి మనసును అణిచివేసి ఆత్మలో సంక్షేపించుటకు ప్రయత్నిస్తాయి. అంటే దీన్ని బట్టి ప్రాణాయామం మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన మానవ ఆత్మలారా, అగస్త్య మహర్షిని తమ సద్గురువుగా అంగీకరించి శ్రీచక్ర ధ్యానం మరియు ఆరాధనను స్వీకరించిన అగస్త్య శిష్యులారా, శ్రీ నీలకంఠుడు అనే శివాంశ మీ ఆత్మలో ఒక కణముగా వికసించి ఈ సమయంలో మీ శిరసంతటా పరుచుకొని పనిచేయటానికి ప్రయత్నించుటను అనుభూతి చెందండి. ఎందుకంటే అనుబంధాలు మరియు కోరికలను పూర్తిగా తొలగించడం అవసరం. అలాగే వాటి ద్వారా ఏర్పడే రికార్డ్ చేయబడిన పదార్థాలు అని పిలువబడే ప్రోటీన్, సాఫ్ట్ టిష్యూస్ తత్వము వలన వచ్చే విషవాయువును కూడా తొలగించడం అవసరం. అందుకై అందుకై నేను శ్వాస వాయువులో కలిసిపోయి అత్యంత సూక్ష్మమైన, ఉన్నతమైన ప్రాణవాయువు మూలకాలను సులభముగా తీసుకునేందుకు సహాయపడతాను. అంటే మనము ప్రాణవాయువులో ఉండే ఉన్నతమైన, సూక్ష్మమైన ఏవైతో మనం దైవ చింతనలో ఉన్నప్పుడు ఆ ప్రాణ వాయువులో విడగొట్టబడిన ఉన్నతమైన అణువులు సూక్ష్మమైనవి ఉంటాయో, అవి మనం పూర్తిగా ప్రాణవాయువు మూలకాలవి. వాటిని తీసుకోవడానికి లోపలికి ఆహ్, స్వీకరించే దానికోసం నీలకంఠ మహాదేవుడు మనకు సహాయపడతాను అని చెప్తున్నారు. ఆయన శ్వాసవాయువులో కలిసిపోయి ఈ సహాయం చేస్తారు. నేను విస్తరించి కదలడం ప్రారంభించినప్పుడు మీ గొంతు వద్ద ఉన్న గుంత అదే థ్రోట్ పిట్ నుండి విష కల్మషాలను మరియు కఫాన్ని తొలగించి వేస్తాను. ప్రతి ఒక్కరూ 11 లోతైన శ్వాసలు తీసుకునేటప్పుడు అంటే ఈ 11 లోతైన శ్వాసలు మనం ఎప్పుడు తీసుకుంటాం? శ్రీచక్ర సాధనప్పుడు ఉదయాన్నే చేస్తున్నాం. శ్వాస ద్వారా చల్లటి విభిన్నమైన గాలి ప్రవాహం పీల్చబడి గొంతును తాకుతున్నట్లుగా అనుభూతి చెందండి. ప్రతి ఒక్కరూ 11 లోతైన శ్వాసలు తీసుకునేటప్పుడు శ్వాస ద్వారా చల్లటి విభిన్నమైన గాలి ప్రవాహం పీల్చబడి గొంతును తాకుతున్నట్లుగా అనుభూతి చెందండి. కృత్రిమ గాలిని తీసుకునే బదులు అంటే మనం హ్మ్, ఫ్యాన్లు, ఏసీలు వాటిని కాకుండా చెట్ల గాలిని తీసుకోమని. సహజ వాతావరణానికి అనుగుణంగా మారటానికి ప్రయత్నాలు చేయటం ద్వారా ఎత్తుగా పెరిగిన చెట్ల వద్దకు వెళ్ళి వాని వద్ద లభించే అత్యంత సూక్ష్మమైన ప్రాణవాయు మూలకాలను పీల్చుకొని మీ కఫం అనే కలుషితాలను తీసివేసుకొనండి. ఈ రోజంతా సాత్విక ఆహారాన్ని పూర్తిగా తినండి మరియు దైవిక కాంతిలో మునిగిపోండి. ఎందుకంటే శ్రీ నీలకంఠుడు అనే శివాంశ కఫతత్వము మరియు విషతత్వమును కలిగి ఉన్న తమో గుణమును నిర్మూలించే శక్తులు కలది. అంటే మనం తక్కువగా సాత్విక ఆహారం తింటే ఆ కఫతత్వం, విషతత్వము శ్రీ నీలకంఠుడు నిర్మూలించేదానికి అవకాశం ఉంటుంది అని. ఈ సమయంలో ఆది పరాశక్తి, ముగ్గురు అమ్మలు అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి వారితో పాటుగా ఇంకా అనేక మంది ఇతర శక్తి దేవతలు సంక్షేపిస్తున్నప్పుడు నాకు అనుగ్రహించబడిన ఉష్ణము అతీతమైనది. తీవ్రతరమైన ఉష్ణమును తన వశం చేసుకున్న ఉన్న తల్లి శ్రీ మూగాంబికాదేవి యొక్క కణములు నా ఆత్మ బీజము అను పాదరస కణమును కరిగించును. అంటే ఈరోజు అమ్మ మెయిన్‌గా సంక్షేపించే అమ్మ ఆదిపరాశక్తితో పాటుగా మూగాంబికమ్మ. శ్రీ మూగాంబిక సంక్షేపణ అంటే ముగ్గురు మహాదేవతల సంక్షేపణయే. ముగ్గురు మహాదేవతలు అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి. నాకు ఉష్ణమును అందించి, కరిగించి, నేను కదిలేలా చేయుటకు సహకరించిన తల్లి శ్రీ మూగాంబికాదేవి యొక్క సంక్షేపణ అనేక మంది మానవులకు సాత్విక గుణమును ప్రసాదించును. ఈయనేమో విషతత్వాలను, టాక్సిన్స్‌ని, కఫాన్ని మన గొంతులోంచి తీసేస్తారు. ఆ తర్వాత అమ్మ మనకు సాత్విక గుణాల్ని ప్రసాదిస్తుంది ఈ రోజునాడు. మీ ఆత్మబీజమైన శ్రీ నీలకంఠుని ద్వారా తామసము యొక్క మలినాలు మరియు విషాలు తొలగిపోతున్నట్లుగా మీరు అనుభూతి చెందుతారు. అంటే శ్రీ నీలకంఠుడు ఈరోజు ఆయన ఉన్నారు లోపల. ఆయన మళ్ళీ లాస్ట్ 108 రోజుల వరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆఖరి వరకు ఉంటాము అని చెప్తున్నారు. కాబట్టి శ్రీ నీలకంఠుని ద్వారా తామసం యొక్క మలినాలు, విషాలు తొలగిపోతున్నట్లుగా మనల్ని ఫీల్ చేయమని చెప్తున్నారు. ఫీల్ చెయ్యగలరు అని చెప్తున్నారు.
ప్రతిరోజు సూర్యోదయానికి ముందే శ్రీచక్ర పూజను శ్రద్ధతో, స్పృహతో అంటే ఎరుకతో చేసుకోండి. కరుగుతున్న ప్రతి ఒక్క శివాంశ అను ఆత్మకణము అద్భుతమైన శక్తులను మీకు అనుగ్రహించగలదు. ప్రేమ నిండిన ఆత్మలారా, మనసు సోమరితనమును కోరుకుంటున్నది. అంటే ఇంకాసేపు పడుకుందాం, ఈ పని తర్వాత చేస్తాం. ఇలా కొంచెం లేజీనెస్‌గా దాన్ని ఇష్టంగా దాంట్లోనే మునిగిపోవాలి అని మనస్సు అంటూ ఉంటే, అది మనసు చెప్తుంటుంది కాబట్టి. అట్లా కోరుకుంటున్నది అంటే మీ గొంతు ప్రాంతంలో విషము పేరుకొని ఉన్నది అని అర్థం. అదనమాట దానికి కారణం. శరీరంలో వ్యాధులు కలిగించేవి ఇవియే. అంటే వెంటనే మనము ప్రాణాయామానికి సిద్ధమైపోవాలి. అందువలన అందరూ దీనిని గ్రహించి తెల్లవారుజామున లేచి శ్రీచక్ర ధ్యానాలను కలిసి చేయటానికి ప్రయత్నించండి. దీనివలన చెడు సులభంగా తొలగిపోయి శరీరం శుద్ధి అవుతుంది. ప్రేమతో పాటు కరుణ కూడా పెరగడం ప్రారంభమవుతుంది. శ్రీ నీలకంఠుని ఆశీర్వాదములు మీకు నిండుగా లభించుగాక.